వాళ్ళు ఫిర్యాదు చేశారు. నేను కూడా పేపర్లలో చూసిన. నేను నిన్న మొన్నంతా పట్టణ ప్రగతి కార్యక్రమంలో 24th నుంచి మేమంతా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాం. సో కలెక్టర్ గారిని కలిసినట్టున్నారు, ఆర్డీఓ గారిని కలిసినట్టున్నారు. ఖచ్చితంగా వారు తప్పు చేసినట్టుగా కనబడతా ఉంది. డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వైఖరి ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డిది నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంటుంది. ఇంత జరుగుతూ ఉంటే ఇంకేదో రోజుకొకటి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి ఎవరిదైతే భూములు వీళ్ళు గుంజుకున్నారో వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి వాపసు ఇవ్వాలి. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేటట్టుగా చట్టపరంగా కూడా ఆయన మీద కఠిన చర్యలు డెఫినెట్గా తీసుకోవాలి. దీంట్లో ఇంకా వాస్తవాలు ఖచ్చితంగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి తప్పులు ఎవ్వరు చేసినా కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దనేటటువంటిది ప్రజానికం కోరుతున్నటువంటి మాట. కాబట్టి ఈ ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాలు, నోరులేని వర్గాలను వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళని చంపుతామని చెప్పి ఈ రకంగా చేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది మా భావన. ఈయన ఒక్కడే పోటుగాడు రాష్ట్రం వల్ల ఈయన కాగానే అన్ని చేస్తాడని ఈయన మీద మేము చేస్తాం. మాకేం పని లేదు. ఆయన అంతా ఇవే చిల్లర ప్రచారాలు, అన్ని ప్రచార పట్టటోపాలు తప్ప ఇంకోటి లేదు. అన్ని వాణి బ్లాక్మెయిల్ చేసుకుంటా, వీని బ్లాక్మెయిల్ చేసుకుంటా, రోజు ఎట్లా పేపర్లలో రావాలి, ఎట్లా టీవీలలో రావాలి, ఈ చిల్లర ప్రయత్నాలు తప్ప ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ ఎన్నడన్నా ఉందా రేవంత్ రెడ్డి దగ్గర? ఎన్నడన్నా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా పని చేస్తారా? అన్ని చిల్లర పనులు తప్ప. 111 జీవోలో బయో కన్జర్వేషన్ కానీ వాటర్ బాడీలను కానీ ఆక్రమించిన అక్రమ నిర్మాణాలు కట్టిన ఇవి కూల్చివేయాలి. గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారము, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అలాంటిది జన్వాడ గ్రామంలో సర్వే నెంబర్ ఇక్కడున్న సర్వే నెంబర్లు 301, 302, 313, 312 ఇక్కడ చిన్న సముద్రం చెరువు జన్వాడది. ఇక్కడ నుంచి పిరంగి కాలువ ఇలా వెళ్ళి ఇది గండిపేటకి వెళ్ళి కలుస్తుంది. ఇక్కడ యువరాజు కేటీఆర్ గారి ఫామ్ హౌస్. ఈ గ్రీన్ మార్క్ ఏదైతే చూపిస్తున్నానో ఈ సర్వే నెంబర్లు ఇక్కడ చూడకు వాళ్ళు యువరాజు గారి ఫామ్ హౌస్ ఇది. ఇవాళ ఈ ఫామ్ హౌస్ కు చిన్న సముద్రం చెరువు నుంచి వచ్చిన పిరంగి కాలువను, గండిపేటకు రావాల్సిన నీళ్లను మొత్తం మట్టి బూడ్చి ఆక్రమించుకొని దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీటు 3 అంతస్తుల ఇంద్రభవనం కట్టి అక్రమంగా నిర్మించుకొని ఆ పక్కనుండే భూములు మైపాల్ రెడ్డి కానీ లేకపోతే ఆ పక్కనున్న వాళ్ళని బెదిరించి ఇవి ప్రొహిబిటివ్ లో ఉన్న సర్వే నెంబర్ 25 ఎకరాలల్లా ఎలాంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ఈ ఫామ్ హౌస్ చూడండి. ఈ ఇంద్రభవనం ఏం రాజకార్యాలకు ఉపయోగిస్తారు? 111 జీవోకు వ్యతిరేకంగా జన్వాడ గ్రామంలో దాదాపుగా 25 ఎకరాలు రాజుల పేర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేసి అక్రమ నిర్మాణాలు ఇవాళ నిర్మించండి కేటీఆర్ గారు. నేను సూటిగా అడుగుతున్నా, ఈ మొత్తం ఏరియల్ వ్యూ అన్ని కూడా మీకు ఫోటోలు ఇస్తా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారికి, అయ్యా కోర్టులు కోడే కూస్తున్నాయి, చెరువులు ఆక్రమించుకుంటున్నారు, చెరువుల నిర్మాణం తప్పిదాలు జరుగుతున్నాయి, 111 జీవోలో అడ్డగోలుగా నిర్మాణాలు ఉన్నాయని కూలగొట్టాలని చీఫ్ జస్టిస్ గారే ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేటీఆర్ గారి ఇంద్రభవనం ఇవాళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం జరిగింది. ఇక్కడ భూముల అమ్మనికే నార్సింగ్ పోలీసులను పంపించి మైపాల్ రెడ్డిని ఇతర కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లకు పట్టుకొచ్చి బెదిరించి భూములు గుంజుకుంటారు. ఇవాళ పోలీసుల దౌర్జన్యం చూడండి. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ పోలీసులకు శాంతి భద్రతల సమస్య ఉందా? మీడియా మిత్రులు పోలీసు వాళ్ళ మీద కూడా ఒకసారి కెమెరా పెట్టండి. ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుని, మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మేము ఇక్కడ ఒక ప్రైవేట్ భూమిలో ఉన్నాం, మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. దీనికి పోలీసులకు ఉన్న అభ్యంతరం ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి.
ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు కేటీఆర్ గారి యొక్క ఇంద్ర భవనానికి ఉన్న కాపలా ఏదో మీరు అర్థం చేసుకోండి.